శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వానుక్రమణిక గ్రంథ ఉద్దేశం: సృష్టి స్థితి లయములందు స్వశక్తి కలిగిన సత్వమయుడైన వానికి లేదా సత్వరజస్తమంలో అనే మూడు రూపములు గల స్వయంభవుడైన పరమాత్మకు నమస్కారము. భగవంతుడు లోకములను భరించువాడు, పుట్టుక లేనివాడు, విశ్వమే తన రూపమైన వాడు, నిర్గుణుడు అయిన హరికి జయము కలుగుగాక. సృష్టికర్త, లోకకర్త, సర్వజ్ఞుడు, అపరాజితుడు, భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు, సత్పతియు అయిన వానికి నమస్కారము. జగత్పతి అయిన అతని అప్రతిమాన జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము, ఈ 4 గుణములు సజ్జనులు సేవింపదగినవి. సదసదాత్మకములైన ఈ నరుని భావములను శంకారహితుడై తానే మరల క్రియాభావార్థం కొరకు ప్రభువు సర్వసమర్థుడు అతడే. లోకకర్త, లోకతత్వజ్ఞుడు, లోకవిధుడు అయిన అతడే అనగా ఆ ఈశ్వరుడే యోగమును పొంది స్థావరములు అనగా కదలనివి, చరములు అనగా కదలునవి, మార్పుడందునవి అయిన అన్ని భూతములను సృష్టించెను. విశ్వకర్ముడు, లోకసాక్షి, సత్పతి, పురాణములను ఆఖ్యానములను తెలిసినవాడు, సర్వవ్యాపియు అయిన ఆ ఈశ్వరుని శరణం కోరుచున్నాను. వేద సంహితం అనగా వేదములలోని విషయములతో కూడినది, లోకముల యొక్క యథార్థ జ్ఞానంతో కూడినది అయిన పురాణాన్ని భగవానుడైన ప్రజాపతి వశిష్ఠుడు, శక్తిపుత్రుడు, మనుమడైన పరాశరునికి పుణ్యవంతం తత్వజ్ఞానామృతమైన పురాణ విద్య నేర్పెను. భగవానుడైన పరాశరుడు పూర్వం వేద సంహితము దివ్యమైన పురాణాన్ని తాను అధ్యయనం చేసి ఋషికి నేర్పెను. సర్వ విశేషాలను తెలిసిన జాతూకర్ణుడు అను మహారుషి పురాణాన్ని తాను అధ్యయనం చేసి పరమును, బ్రహ్మతుల్యము, సనాతనము అయిన పురాణ విద్యను కృష్ణద్వైపాయనునికి అనగా వ్యాసునికి ఇచ్చెను. తర్వాత ప్రీతుడు, ఇంద్రియ నిగ్రహుడు అయిన వ్యాసుడు పరమ అద్భుతమైన లోకతత్వ విధానం తెలియజేయుటకును శృతి సమ్మతమై అనేక అర్థాలతో కూడి ఉన్న పురాణాన్ని లోకములందు విస్తరింపజేయుటకు జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు, లోమహర్షణుడు అండు తన 5 శిష్యులకు ఇచ్చెను. ఆ శిష్యుల్లో వినూతుడైన రోమహర్షణుడు ఆశ్చర్యజనకమైన చరిత్ర కలవాడు, బాగుగా విద్యా వ్యాసంగం చేసినవాడు. అతడు ధార్మికుడు, శుచిమంతుడు అయిన సూతుని చేత పురాణములు చదివించెను. సుధార్మికుడు, కృతప్రజ్ఞుడును అయిన వశిష్ఠుడు మొదలగు ఆ మునులచే అడగబడి మునులకు నమస్కరించి అత్యంత భక్తియుక్తుడై ఆ ఋషీశ్వరులకు ప్రదక్షిణం ఆచరించి సమస్త విద్యలను నేర్చి సంతుష్టుడై కురుక్షేత్రం చేరెను. ఆ కురుక్షేత్రమందు సత్రయాగం జరుగుచుండెను. అచట గల ఋషులను, యజమానులను వినయ పురస్సరంగా సమీపించెను. సత్రయాగమందలి వారు రోమహర్షణుని చెంతకు విధివంతంగా యథాశాస్త్రంగా చేరిరి. అప్పుడు ఆ ఋషీశ్వరులందరూ రోమహర్షణుని సందర్శించి పరమ సంతుష్టులు, సంప్రీతులు, సుమనస్కులు అయ్యిరి. అర్ఘ్యపాద్యాది సత్కారములచే అతన్ని పూజించిరి. రోమహర్షుడు ఋషీశ్వరులందరికీ నమస్కరించి రాజు యొక్క అనుమతిని తీసుకుని ఆ ఋషీశ్వరులచే అనుగ్రహింపబడిన వాడు కాగా ఋషులు ఆయన క్షేమ సమాచారాలు అడిగిరి. రోమహర్షణుడు బ్రహ్మ తేజస్సుతో సనాతనులైన ఋషీశ్వరుల చెంతకు చేరెను. తర్వాత సదస్సుచే అనుమతించబడిన వాడి తనకు చూపబడిన ఆసనమున కూర్చొనెను. అంతటా పూజ్యవ్రతులు, సంతోష సమన్వితులు, వినయవంతులు, సమాహిత చిత్తులు అయిన మునీశ్వరులందరూ మహావ్రతుడైన సూతుని చుట్టూ చేరిరి. పరమప్రీతియుతులై సూతనందను గురించి వారిట్లు పలికిరి: ఓ మహాభాగా, నీకు స్వాగతం. ఇచ్చట ఉన్న మేమందరం మా అదృష్టం చేత సువ్రతుడవు, మునిసత్తమ్ముడవు అయిన నేను కుశలునిగా చూడగలుగుతున్నాము. పుణ్యకర్మాచరుండవైన నీ రాక వలన మా మనోరథములన్నీ పరిపూర్ణములైనవి. ఓ సూత, మహాత్ముడైన వ్యాసునకు కూడా నీవెల్లప్పుడూ అనుగ్రహపాత్రుడవు. ఓ ధీమంతుడా, నీవా ద్వైపాయనుని శిష్యుడవు, శిష్యగుణ పూర్ణుడవు, పరినిష్టమైన బుద్ధిమంతుడవు. ఆ మహావిద్వత్ప్రభుని అనుగ్రహమున నీవు విపుల జ్ఞానం పొందితివి, సంశయం లేనివాడవైతివి. ఓ ప్రాజ్ఞ, మాకు తెలియని సమస్త విషయాలు తెలియజెప్పుటకు సమర్థుడవు. నీవు వ్యాసుని వల్ల ఏమి విని ఉన్నావో సనాతనము, దివ్యము, శృతి సమ్మతము, ధర్మార్థములతో కూడినవి అయిన ఆ కథలు వినగోరుచున్నాము అని ఇట్లు మునులు అడగగా పరమప్రాజ్ఞుడైన సూతుడు వినయంతో కూడినవాడై వారికి ఉత్తమంగా పాండిత్య గర్భంగా ఇట్లు సమాధానమిచ్చెను: ఋషి అయిన వ్యాసునికి నేను శుశ్రూష చేయుట, ఆ మహర్షి వల్ల నేను ప్రజ్ఞ పొందుట, ఆ ప్రజ్ఞ అతడి శిష్యరికం వల్ల నాకు కలిగిన విజ్ఞానమన్నదియూ సత్యం.
నిశ్చయం ఓ ద్విజోత్తములారా, నా విజ్ఞాన శుశ్రూష ఇట్లు లభించినదొకటి చేత నాకు చెప్పుటకు శక్యమైనది. మీకు తెలుసుకున్న వలన ఆసక్తి కలదాన్ని మీరు నాకు ఆజ్ఞాపించుడు అని పలకగా, ఆ మధురమైన అతని సమాధానం విని మునులు సంతోషంతో కూడిన వారి సూతునితో మరలా ఇట్లా పలికిరి. ఓ మాన్యవర, నీవు విశేష కుశలుడవు. శ్రీ వ్యాసుని ప్రత్యక్షంగా చూచితివి. అందుకే ఈ సర్వ ప్రపంచం యొక్క సంభవ ప్రకారం విపులంగా వివరించము. ఏ ఏ వంశంలందు ఎవరెవరిని గురించి తెలుసుకొనవలెనని మాకు కోరిక కలదో, ప్రజాపతి వలన జరిగిన వారి యొక్క విచిత్రమైన పూర్వ సృష్టిని గురించి మాకు వివరించము అని గౌరవంతో అడగగా, ఉత్తముడైన రోమహర్షణుడు ఆ విషయాలన్నింటినీ మొదటి నుండి వివరంగా చెప్పెను. సూతుడు ఇట్లు పలికెను. ఓ ద్విజసత్తములారా, నాయందు ప్రీతుడై కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు బోధించిన పుణ్యమైన కథను అనుక్రమంగా వివరించెదను. పూర్వం నైమిసారణ్యం నందలి మహాత్ములైన మునులడగగా, మాతరిశ్వుడు అనగా వాయుదేవుడు వారికి ఏ పురాణం తెలిపినో దాన్ని మీకు చెప్పెదను. పురాణానికి 5 లక్షణాలుంటాయి. అవి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితములు. సర్గము సృష్టి, పరమాత్మ యొక్క మాయావిలాసం చేత అవ్యాకృత తత్వం, దాని నుంచి అహంకారం, దాని నుంచి సూక్ష్మభూతములు పుట్టుట. ప్రతిసర్గం హిరణ్యగర్భుడు అను ప్రథమ జీవుని యొక్క మానసపుత్రులైన మరీచి మొదలగు ప్రజాపతుల వల్ల జరిగిన చరాచర భూత సృష్టి. వంశము ప్రజాపతుల నుండి సృష్టి క్రమంలో సాగిన ఆయా ఋషుల రాజుల వంశములు. మన్వంతరములు స్వయంభువుడు మున్నగు మనువులు వారి వారి పాలనలో గల విషయాలు, ఆయా మన్వంతరాలలోని సప్త ఋషులు ప్రధాన మునులు మున్నగు వారిని గురించిన విషయాలు. వంశానుచరితం ఆయా రాజవంశాల్లో పుట్టిన రాజుల పాలన మొదలగు వాటిని గురించిన కథలు. అంతేకాక ఆ పురాణానికి మొదటి పాదం ప్రక్రియాపాదం అని పిలువబడుతుంది. ఇందు కథాభాగం సంగ్రహంగా వర్ణించబడును. అనుషంగికము, ఉపోద్ఘాతము, ఉపసంహారము అనే ఇతర 3 పాదాలతో పాటు ప్రక్రియాపాదం అనే 4 పాదములు నాచే సంక్షేపంగా చెప్పబడినవి. తర్వాత నేను వాటిని మరలా యథాప్రకారంగా విస్తరించి చెప్పెదను. మొట్టమొదట ఆదిపురుషుని ద్వారా బ్రహ్మ సర్వశాస్త్రముల యొక్క పురాణాన్ని అనగా చరిత్రను వినడం. తర్వాత ఆ బ్రహ్మ ముఖం నుండి వేదములు, వేదం యొక్క అంగములు, ధర్మశాస్త్రములు, వ్రతములు, నియమాలు వెలువడ్డాయి. కారణము నిత్యము అయిన అవ్యక్తము అసదాత్మకమై ఒప్పు మహత్తత్వాది విశేషం వరకు బ్రహ్మ సృజింతును అని వినిశ్చయం చేసుకొనెను. హిరణ్మయమైన అండం యొక్క ఆవరణమైన నేను బ్రహ్మ యొక్క సంతానాన్ని నీటితోడ సముద్రము, తేజస్సుచే, వాయువుచే, తర్వాత ఆ వాయువు యొక్క భూతాది లోకముల చేతను, భూతాదుల మహత్తత్వం చేతను, అవ్యక్తం చేతను అధికంగా ఆవృతములైనవి. భూతంలో వానిలో గల అండము వర్ణించబడినది. అటపిమ్మట నదుల యొక్క, పర్వతముల యొక్క పుట్టుక కూడా చెప్పబడింది. సర్వమన్వంతరముల యొక్క కల్పముల యొక్క వర్ణనము, బ్రహ్మవృక్షం యొక్క ప్రశస్తి, బ్రహ్మ జన్మ వివరించబడింది. తర్వాత బ్రహ్మ యొక్క ప్రజా సృష్టి వర్ణనం, అవ్యక్త జన్ముడైన బ్రహ్మ యొక్క అవస్థలు వర్ణించబడినవి. కల్పముల యొక్క పుట్టుక, తర్వాత జగత్తు యొక్క స్థాపనము, విష్ణువు నీటి యందు శయనించుట, తర్వాత పృథ్వీ యొక్క ఉద్ధరణం వర్ణించబడింది. విశేషంగా పురములు మొదలగు వాని యొక్క సర్గం, వర్ణాశ్రమ విభజనము, నక్షత్రముల యొక్క, గ్రహముల యొక్క సంస్థానము, సిద్ధుల యొక్క నివాసం, బహువిస్తారంగా వాని యొక్క సంచారం, శుభచరిత్రులైన మానవులకు స్వర్గస్థానమందలి విభాగం, వృక్షముల యొక్క, ఔషధుల యొక్క వర్ణనం, దేవతల యొక్క, ఋషుల యొక్క 2 సృష్టిలు వర్ణించబడినవి. మామిడి వృక్షముల యొక్క సృష్టి, వాని యొక్క వ్యాపనం, పశువుల, పురుషుల సంభవం కీర్తించబడింది. కల్పముల యొక్క నిర్వచనం, తత్పరిగ్రహం చెప్పబడింది. బుద్ధిపూర్వకములైన బ్రహ్మ యొక్క 9 సృష్టిలో మరలా చెప్పబడినవి. అట్లే బ్రహ్మ యొక్క బుద్ధిపూర్వకములైన 3 లోకముల సృష్టి, బ్రహ్మ యొక్క అవయవాల నుండి ధర్మం మొదలైనవి ఉద్భవించుట, ప్రజాకల్పమందు మాటిమాటికి పుట్టిన 12 కల్పముల గురించి చెప్పబడింది. అంతేకాక 2 కల్పముల యొక్క అంతరం నందుల ప్రతిసంధి కూడా తెలుపబడింది. తమస్సుచే ఆవృతములగుట వలన బ్రహ్మం నుండి అధర్మం పుట్టుట, మొత్తము సత్వోద్రికమైన బ్రహ్మ యొక్క దేహం నుండి పురుషుడు పుట్టుట, అట్లే తర్వాత శతరూప జన్మము, ఆ శతరూప యందు బ్రహ్మకు ప్రియావర్తుడు, ఉత్తానపాదుడు అని 2 పుత్రులు జన్మించుట, తర్వాత శుభాకృతులు, పాపరహితులు, లోకముల యందు ప్రతిష్ఠితులు అయిన ప్రియవ్రత ఉత్తానపాదుల జననం చెప్పబడింది. తర్వాత రుచి అను ప్రజాపతికి ఆకూతి యందు రుచి, ప్రజాపతి అను మిథునం కలుగుట, దక్షిణకు కన్యలు జన్మించుట, దాక్షాయనుల యందు గాని వారికి పూర్వం శబ్దాదుల యందు అనగా వేదాదుల యందు
గొప్పదియగు ధర్మం యొక్క కీర్తి కొరకు సాత్వికం సుఖోదయం యొక్క సృష్టి, అట్లే ధర్మం యొక్క హింసయందు తామసం అశుభ లక్షణం యొక్క పుట్టుక వర్ణించబడింది. భృగువు మొదలైన ఋషుల యొక్క సంతానోత్పత్తి వర్ణనం, బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని యొక్క గోత్ర కీర్తనం, స్వాహాదేవి యందు మొట్టమొదట సంతాన జననం చెప్పబడింది. తర్వాత 2 విధాలుగా ప్రకాశించిన పితరుల యొక్క ఉత్పత్తి, స్వధయందు కలుగుట, మహేశ్వరుని వలన పితృవంశ ప్రసంగం వలన దక్షుని శాపం, ధీమంతులైన భృగ్వాదుల ప్రతిశాపములు సత్యమగుట, అద్భుత కర్ముడైన రుద్రుని వలన దోషదర్శనం వలన దక్షుడు వైరం విరమించుట, మన్వంతర ప్రస్తావన చేత కాలాఖ్యానం వర్ణించబడ్డవి. ప్రజాపతి అయిన కర్దముని కన్య యొక్క శుభలక్షణం, ప్రియవ్రతుని పుత్రుల యొక్క చరిత్ర విస్తారంగా వివరించబడింది. ఆ ప్రియవ్రతుని పుత్రులను వేర్వేరుగా వివిధ ద్వీపలయందు నియోగించుట, తర్వాత స్వయంభవ మనువు యొక్క పుట్టుక, వర్షములు అనగా దేశభాగములు, నదులు, వాని భేదములు, అంతటను గల ద్వీప భేద సహస్రంలో వాని అంతర్భాగములు అయిన 7 యందు పర్వతములతో సహా యోజన సంఖ్యా ప్రమాణములు చెప్పబడినవి. హిమవంతుడు, హేమకూటము, నిషధము, మేరువు, నీలము, శ్వేతము, శృంగి అను 7 పర్వతములు కీర్తించబడను. వారి మధ్య రేగిన ఉన్నతములైన విష్కంభములనగా అవరోధములు వర్ణించబడను. బుద్ధుని కేంద్రీకరించి అచట నివసించువారు వర్ణించబడదురు. భారతదేశం మున్నగు వర్షములో నదులతో పర్వతములతో సంచరించినటి భూతములతో కూడినవి అయిన 7 సముద్రములచే ఏర్పడిన జంబూ ద్వీపం మొదలగు ద్వీపాలు వర్ణించబడినవి. ఓం శాంతి శాంతి శాంతి.